హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారి ఏ పుట్టలో ఏమున్నదో నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు ఏ పుట్టలో ఏమున్నదో నవల ఆడియో 7వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. శ్రేష్ఠ పేరు వినగానే శశి అలర్ట్ అయ్యాడు. చెవులు రిక్కించి నిశ్శబ్దంగా వినసాగాడు. ఏంటి? నాకేం వినపడ్డం లేదు. ఎందుకంత నెమ్మదిగా మాట్లాడుతున్నావు? ఎక్కడున్నావు? ఏంటి? తెలుసు. అవునా? పిచ్చా? అక్కడికి ఎందుకు వెళ్ళావు? ప్రద్యుమ్నకు తెలుసా నువ్వు అక్కడికి వెళ్ళావని? ఏంటి? చెప్పకుండా వెళ్ళావా? అసలు ఏం చేస్తున్నావు శ్రేష్ఠ? నేనెలా రాను? అది పెద్ద డన్ అని విన్నాను. నేను రాగలనా? మై గాడ్ శ్రేష్ఠ, యు డిడ్ మిస్టేక్. ఇప్పుడెలా? నేను పోలీస్ హెల్ప్ తీసుకుని రావాలి. ప్రద్యుమ్నకి చెప్పకపోతే ఎలా? నో, చెప్పాలి. ఏదన్నా అయితే ఎంత డేంజర్. తప్పు చేశావు. ప్లీజ్ ఫోన్ పెట్టేయి. నువ్వు నేనేం చెయ్యాలో ఎలా చెయ్యాలో ఆలోచిస్తాను. అతను ఫోన్ కట్ చేసి మ్లానమైన మొహంతో శశి దగ్గరకు వచ్చి, చెప్పండి, ఏం కావాలి మీకు? నేను ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళాలి. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అన్నాడు. శశి స్వరం కొంచెం కఠినంగా మార్చి, నువ్వే కావాలి అన్నాడు. అతను విచిత్రంగా శశి మొహంలోకి చూస్తూ, వాట్ అన్నాడు. ఎస్, శ్రేష్ఠ ఎక్కడుంది అడిగాడు శశి. శ్రేష్ఠ ఆశ్చర్యంగా అన్నాడు. తను మీకెలా తెలుసు? ముందు నా ప్రశ్నకి సమాధానం చెప్పు. తనింట్లో తనుంది అనుకున్నా ఫోన్ కాల్ రాకముందు. ఇప్పుడే తెలిసింది తను ఒక ప్రమాదకరమైన చోట ఉంది అని. శశి స్వరంలో సడన్గా మార్పు వచ్చింది. ప్రమాదకరమైన చోట? ఎక్కడ? మీకు సుర్వీత్ సింగ్ గురించి ఏమన్నా తెలుసా? తెలుసు. ఎందుకు? ఏమైంది? అతనితో నీకేంటి సంబంధం? నాన్సెన్స్. నాకు వాడితో సంబంధం ఏంటి? మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. శ్రేష్ఠ ఇప్పుడు వాడి వలలో చిక్కుకుందట. నాకు దొంగతనంగా ఫోన్ చేసింది. నన్ను రమ్మంది. నువ్వెందుకు అక్కడికి వెళ్ళావు అంటే సరిగ్గా ఏం చెప్పడం లేదు. అసలు నాకు సరిగ్గా వినపడడం లేదు కూడా. కానీ వాళ్ళ ఆయనతో ఏదో గొడవ అయిందని అక్కడికి వెళ్ళానని చెప్పింది మాత్రం కొంచెం వినిపించింది. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య సిల్లీ గొడవలు న్యాచురల్. ఆ మాత్రానికి అక్కడికి వెళ్ళడం ఏంటో నాకేం అర్థం కావడం లేదు. నాకు అది ఎక్కడుందో తెలియదు. పోలీస్ రిపోర్ట్ చేయాలి. ముందు నేను తన హస్బెండ్తో మాట్లాడాలి. ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి. అయినా మీరెవరు? నాకు ఈ నిర్బంధం ఏంటి? కొంచెం కోపంగా అన్నాడు అనిరుద్. అతని మాటల్లో నిజాయితీ, మొహంలో టెన్షన్ చూసిన శశికి అతన్ని తను అకారణంగా అనుమానిస్తున్నాను అనిపించింది. ఇతను చెడ్డవాడు కాదు, ఉన్నతమైన చదువే కాదు, ఉన్నతమైన వ్యక్తిత్వం తొణకిసలాడుతోంది అతని మొహంలో. చాలా మంచి యువకుడు, మంచి ఫ్రెండ్. అనవసరంగా ప్రద్యుమ్న తొందరపడ్డాడు అనుకున్నాడు. మొబైల్లో నెంబర్ డయల్ చేస్తున్న ఆ యువకుడి అందమైన మొహంలోకి చూస్తూ సౌమ్యంగా పిలిచాడు, అనిరుద్. అతను శశి మొహంలోకి చిరాగ్గా చూశాడు. ఐఆమ్ ఏఎస్పీ శశిధర్ అన్నాడు చేయి చాస్తూ. అతని కళ్ళు విప్పారి మెరుపు దూసుకొచ్చింది. షేక్ హ్యాండ్ ఇచ్చి, సార్, ఎక్కడో చూశాను అనుకుంటున్నాను. మిమ్మల్ని టీవీలో చూశాననుకుంటా, 1-2 సార్లు. వెరీ హ్యాపీ టు సీ యూ అన్నాడు. నేనిప్పుడు మీరు చెప్పిన శ్రేష్ఠ విషయంలోనే మీ దగ్గరికి ఎంక్వైరీకి వచ్చాను చెప్పాడు శశి. నా దగ్గర ఎంక్వైరీకా? అయోమయంగా చూశాడు అనిరుద్. శశి అతని భుజం మీద చెయ్యేసి, మీ ఇంట్లోకి వెళ్దామా అన్నాడు. అతను కొంచెం తడబడి, రండి అంటూ కాలింగ్ బెల్ నొక్కాడు. 2 క్షణాల తర్వాత 50 ఏళ్ల స్త్రీ వచ్చి తలుపు తీసింది. రండి అంటూ లోపలికి దారి తీశాడు. మా మదర్ పరిచయం చేశాడు. ఆవిడ నమస్కరించింది. తెల్లగా నుదుట విభూది పెట్టుకుని ఒక హ్యాండ్లూమ్ చీర కట్టుకుంది. మెడలో 2 పెట్టెల బంగారు గొలుసు, చేతులకి 2 గాజులు తప్ప ఎలాంటి అలంకారం, ఆభరణాలు లేకుండా సింపుల్గా ఉన్న ఆమెను చూడగానే గౌరవభావం కలుగుతుంది. కూర్చోండి అంటూ సోఫా చూపించి ఆవిడ లోపలికి వెళ్ళింది. చెప్పండి సార్, ఏం జరిగింది అసలు అన్నాడు అనిరుద్ శశి పక్కనే కూర్చుని. శశి శ్రేష్ఠ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం, అందుకు దారి తీసిన కారణం చెప్పి, సారీ అనిరుద్, నిన్ను నేను అపార్థం చేసుకున్నాను. నా అదృష్టం బాగుండి ఇప్పుడే ఆ ఫోన్ రావడం చాలా హెల్ప్ చేసింది. అదృష్టం మీది కాదు సార్, నాది.
లేకుంటే మీరు నన్ను తీసుకెళ్ళి ఇంటరాగేట్ చేసేవారు. నా భవిష్యత్తు మట్టి కొట్టుకుపోయేది. నేనే దిక్కైన మా అమ్మ చనిపోయేది అన్నాడు. అలా అంటున్నప్పుడు పెదవుల మీద చిరునవ్వు, కళ్ళలో చెమరింపు చూసిన శశి మనసు పశ్చాత్తాపంతో కృంగినట్టు అయింది. ప్రద్యుమ్న మీద కోపం వచ్చింది. అతని చేయి తన చేతిలోకి తీసుకుని ప్రేమగా నొక్కి అన్నాడు, ఇప్పుడు మనం తక్షణం ఆ డెన్కి వెళ్ళాలి. మీరు కూడా వస్తారా? అయ్యో, తప్పకుండా వస్తా సార్, మీరున్నారుగా అండగా అన్నాడు. నేనే కాదు, ప్రద్యుమ్న కూడా ఉన్నాడు కింద కారులో. ప్రద్యుమ్న? అతని మొహంలో రంగులు మారాయి. అయిష్టంగా మొహం పెట్టాడు. అయితే నేనెందుకు అన్నాడు. శశి నవ్వి, మీరెందుకు అలా అంటున్నారో నాకు తెలుసు. ప్రద్యుమ్న చెప్పాడు, టేక్ ఇట్ ఈజీ. ఇదంతా మానవ, ఇంకా చెప్పాలంటే మగవాడి బలహీనత. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ ముగ్గురం కలిసి శ్రేష్ఠని రక్షించాలి. అదే మన బాధ్యత అన్నాడు. అనిరుద్ధ్ కూడా నవ్వి, రండి వెడదాం అంటూ, అమ్మా తలుపేసుకో, బయటకు వెళ్తున్నాను అని కొంచెం గట్టిగా చెప్పాడు. ఆవిడ బయటకు వచ్చి, అదేంటి, అతనికి కొంచెం కాఫీ అయినా ఇవ్వకుండా తీసుకుని వెళ్తున్నావు అంది. లేదమ్మా, నాకేం వద్దు, చాలా పనుంది, వెళ్ళాలి అన్నాడు శశి. ఆవిడ ఏదో అనే లోపల అనిరుద్ధ్, లేదమ్మా, చాలా ఇంపార్టెంట్ పని, వెళ్ళాలి అంటూ బయటకు నడిచాడు. శశి అనుసరించాడు. వెనకాల ఆవిడ తలుపు వేసుకున్న చప్పుడు వినిపించింది. కారులో ఉన్న ప్రద్యుమ్న శశితో వస్తున్న అనిరుద్ధ్ని చూసి మొహం మార్చుకున్నాడు. ఇతడిని ఎందుకు తీసుకొస్తున్నాడు? ఇంట్రాగేషన్ కోసమా? ఒక్క క్షణం అసూయతో నిండిన ఆ హృదయం ఆనంద తాండవం చేసింది. అనిరుద్ధ్ మంచివాడు, సంస్కారవంతుడు, ఉన్నత విద్యావంతుడు, తన భార్యకి మంచి స్నేహితుడు మాత్రమే అని ప్రద్యుమ్న అంతరాత్మకి తెలిసిన, తనకన్నా ఎన్నో రెట్లు అందగాడైన అతని పట్ల అసూయ కూడా విపరీతంగా ఉంది. ఆ అసూయతోటే అతనింటికి వస్తుంటే రగిలిపోయాడు. ఆ అసూయతోటే ఆ రోజు అతడిని వెంబడించి అకారణంగా విషం కక్కాడు. ప్రద్యుమ్న, శ్రేష్ఠ ఆచూకీ తెలిసింది అన్నాడు శశి. ఆ మాటతో అనిరుద్ధ్ మీద అనుమానంతో ఉన్న ప్రద్యుమ్న ఊహించని రీతిలో గబుక్కున కారు దిగి డోరు విసురుగా కాలితో వెనక్కి తన్ని అనిరుద్ధ్ మీదకి వస్తూ, చూసావా, నేను చెప్పానా, వీడే నా భార్యని మాయమాటలతో మోసం చేసి కిడ్నాప్ చేశాడని అన్నానా అంటూ అనిరుద్ధ్ షర్ట్ కాలర్ పట్టుకోబోతుండగా శశి విసురుగా అతన్ని వెనక్కి లాగి, ఆర్ యు మ్యాడ్, నేను చెప్పానా అతను కిడ్నాప్ చేశాడని? డోంట్ బీ ఫులిష్ అన్నాడు కోపంగా. అనిరుద్ధ్ విచిత్రంగా ప్రద్యుమ్నను చూస్తూ ఉండిపోయాడు. శశి అనిరుద్ధ్కి సారీ చెప్పి వెనక డోరు తీసి కూర్చో అన్నాడు. అనిరుద్ధ్ ఏదో చెప్పబోయి శశి చూపుల్లో కనిపిస్తున్న స్నేహభావం చూసి మౌనంగా కారెక్కాడు. ప్రద్యుమ్న బుస కొడుతూ ముందు సీట్లో శశి పక్కన కూర్చున్నాడు. శశి కారు పోనిచ్చాడు. కారు కొంత దూరం వెళ్ళాక శశి మృదువుగా అన్నాడు, ప్రద్యుమ్న, నువ్వు అనవసరంగా అనిరుద్ధ్ని అపార్థం చేసుకున్నావు. శ్రేష్ఠ వెళ్ళిపోయిన సంగతి కూడా అతనికి తెలీదు. శ్రేష్ఠ ఇప్పుడు ఎక్కడుందో చెప్తే నీ గుండె ఆగిపోతుంది. ఎక్కడుంది అడిగాడతను. సుర్వీర్ సింగ్ డెన్లో. వాట్? అంటే ఆ మధ్య పెద్ద సంచలనం కలిగించిన బాబా స్మగ్లింగ్, దోపిడీలు, ఆడవాళ్లను దౌర్జన్యంగా తన ఆశ్రమంలో దాచేసి బలవంతంగా అనుభవించడం వాడేనా? వణుకుతున్న స్వరంతో అడిగాడు ప్రద్యుమ్న. ఎస్, వాడే. ప్రద్యుమ్న సీట్లో వెనక్కి ఒరిగిపోయాడు. ప్రద్యుమ్న కంగారుగా పిలిచాడు శశి. ప్రద్యుమ్న పలకలేదు. ప్రద్యుమ్న? వెనక సీట్ నుంచి వంగి ప్రద్యుమ్న భుజం తడుతూ పిలిచాడు అనిరుద్ధ్. ప్రద్యుమ్న గాజు కళ్ళతో శశి వైపు చూసి దుఃఖంతో కంపిస్తున్న స్వరంతో, శ్రేష్ఠ ఎందుకు అలా చేసింది? నేనేం తప్పు చేశాను? పోయి పులి గుహలో తల దాచుకునేంత అపకారం చెయ్యలేదు శశి, నేనేం చెయ్యలేదు అన్నాడు. ప్లీజ్, నువ్వు టెన్షన్ పడకు, నేనున్నాగా. శ్రేష్ఠని సేఫ్గా తీసుకొస్తాను. ఆమె కూడా చదువుకుంది, తెలివైంది, ధైర్యస్తురాలు, తనని తను రక్షించుకోగలదు. ముందు మనం స్టేషన్కి వెళ్ళి వాడి డెన్ మీద రైడ్ చేయడానికి ఏర్పాట్లు చేయాలి. ఇదంత సులువు కాదు. వాడికి చాలా ఉన్నాయి ఇలాంటివి. తను ఎక్కడ ఉందో తెలియాలి. అనిరుద్ధ్, శ్రేష్ఠ ఎక్కడి నుంచి ఫోన్ చేసింది? తన మొబైల్ నుంచే సార్. ఒకసారి తనకి కాల్ చేయగలవా? ట్రై చేస్తూనే ఉన్నాను, స్విచ్ ఆఫ్ అని వస్తోంది. అంటే ఫోన్ చేయడానికి కూడా తనకు అవకాశం లేదు. ఎలాగో సమయం స్థలం చూసుకుని చేసి ఉంటుంది. శశి, శ్రేష్ఠని కాపాడు, ప్లీజ్, శ్రేష్ఠని కాపాడు. చిన్నపిల్లవాడిలా ఏడవసాగాడు ప్రద్యుమ్న. కారు డ్రైవ్ చేస్తూనే ఎడం చేత్తో అతని భుజం తట్టి, రిలాక్స్,
రిలాక్స్. ముందుగా మీ అత్తగారికి మామగారికి ఎలా చెప్పాలో ఆలోచించు. నువ్వే ఇలా డల్ అయితే ఎలా అన్నాడు శశి. ప్రద్యుమ్న, టెన్షన్ పడకు. ఇంతమంది ఉన్నాం, తప్పకుండా శ్రేష్ఠని కాపాడుకుందాం అన్నాడు అనిరుద్ ప్రద్యుమ్న భుజం మీద చెయ్యి వేసి ఓదార్పుగా. ప్రద్యుమ్న అతని చెయ్యి మీద తన చెయ్యి వేసి నొక్కాడు. ఆ స్పర్శలో క్షమించు అనిరుద్ అనే భావన కనిపించింది అతనికి. తను కూడా ప్రేమగా నొక్కాడు. కారు స్టేషన్ చేరింది. జానకి శారద కూర్చుని చిక్కుడుకాయలు ఒలుస్తూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు జానకి ఇది వరకులా పరధ్యానంగా ఉండడం లేదు. పనులన్నీ చురుగ్గా చేసుకుంటోంది. పిల్లలిద్దరూ కాలేజీ నుంచి రాగానే ఆ రోజు ఏం జరిగింది, కాలేజీలో ఏం చెప్పారు మొదలైన విషయాలన్నీ ఆసక్తిగా అడిగి తెలుసుకుంటోంది. భాస్కర్తో కూడా మునిపటిలాగా సరదాగా మాట్లాడుతోంది. లీలమ్మ ఆదినారాయణ దంపతులు కూతురు మామూలు మనుషుల్లో పడడం చూసి తృప్తిగా ఆనందంగా తిరిగి వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు. ఆ ఉమాదేవి దొరికిందా శారదా? ఆవిడ గురించి ఏమన్నా తెలిసిందా? ఆచూకీ అడిగింది జానకి హఠాత్తుగా. ఆవిడెప్పుడో ఈ ఊరు వదిలి వెళ్ళిపోయి వేరే ఊళ్ళో వేరే అవతారం ఎత్తు ఉంటుంది. మోసాలు చేసి బతకడానికి అలవాటు పడ్డ వాళ్ళకి ఒక ఊరు, ఒక ఇల్లు, ఒక రూపం ఉంటాయా జానకి అంది శారద. జానకి ఉవ్వెత్తున కోపం ముంచుకొచ్చింది. ఎంత మారువేషం వేసినా తెలీదా? మాట తీరో నడకో ఏదో ఒక ప్రత్యేకమైన గుర్తుండదా? మన పోలీసులు అంత లక్షణంగా పనిచేస్తున్నారు. ఎంత మోసం! అయినా ఒక ఆడదై ఉండి మోసాలు చేస్తూ బతకడానికి సిగ్గుండక్కర్లా? జానకి ఆవేశం చూసి ఆమెను చల్లబరిచే స్వరంతో అంది శారద. మోసాలకి ఆడామగ తేడా ఏముందిలే జానకి. ఈ రోజుల్లో మోసం చేయడం, దౌర్జన్యం చేయడం, దొంగతనం చేయడం చాలా మామూలైపోయింది. కలియుగం కదా, ఏదో ఒకరోజు పాపం పండుతుంది, పట్టుబడతారు. ఈ లోపల నాలాంటి తెలివి తక్కువ వాళ్ళు ఎంతమంది బలవుతారో, ఎన్ని జీవితాలు నాశనం అవుతాయో. అలా అంటున్నప్పుడు జానకి స్వరం దుఃఖంతో కంపించింది. శారదకి కొంచెం భయం వేసింది. ఇప్పుడిప్పుడే మామూలు మనిషి అవుతున్న జానకి మళ్ళీ ఆ జ్ఞాపకాల్లోకి వెళ్ళిందంటే ప్రమాదం అనుకుంటూ, టీవీ ఆన్ చేయనా? ఇప్పుడు మంచి సీరియల్ వస్తుంది అంది. సీరియల్ వద్దులే, ఉన్న మతిపోతుంది. ఏదన్నా మంచి పాత సినిమా వస్తుందేమో చూసి పెట్టు అంది జానకి. శారద లేచి రిమోట్ తీసుకుని టీవీ ఆన్ చేసింది. జానకి ఒలిచిన చిక్కుడుకాయలు కవర్లో వేసి తీసుకుని వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టి వంటగదిలోకి వెళ్ళింది. శారద టీవీ ఆన్ చేయగానే ఏదో న్యూస్ ఛానల్ వచ్చింది. ఛానల్ మార్చబోతూ ఏదో చర్చా కార్యక్రమం కనిపించడంతో కొంచెం శ్రద్ధగా చూడసాగింది. ఇద్దరు సామాజిక కార్యకర్తలు, వారిలో ఒకరు తరచుగా వార్తల్లో కనిపించే మహిళా సంఘం అధ్యక్షురాలు, ఒక ఆవిడ ఉద్యమకారిణి, యాంకర్, ఒక లేడీ లాయర్ కూర్చొని ఉన్నారు. యాంకర్ అడుగుతున్నాడు, ఇటీవల దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో రకరకాల బాబాలు వెలుస్తున్నారు. వాళ్ళంతా అనేక రకాల దోపిడీలు చేస్తూ, ముఖ్యంగా మహిళల బలహీనతల్ని క్యాష్ చేసుకుంటూ వాళ్ళని తన మాయలతో ఇంద్రజాలంతో మోసగిస్తున్నారని మనకు తెలుసు. ఎంతమంది బాబాలు పట్టుబడి వాళ్ళ గుట్టు రట్టయినా ఇంకా ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఈ బాబాల్ని నమ్ముతున్నారు. ఒక విధంగా మహిళలే దొంగ బాబాల్ని ప్రోత్సహిస్తున్నారు అని అందరూ అంటున్నారు. మరి మీరేం చెప్తారు ఈ విషయంలో? ఈ ప్రస్తావన జానకి దగ్గర తేకూడదు అనుకున్న శారద ఆ చర్చ వినాలని ఎంత కుతూహలంగా ఉన్నా ఛానల్ మార్చేయబోతుండగా జానకి లోపల నుంచి వేగంగా వచ్చి, ఏంటది, బాబాల మీద చర్చ అంటూ ఆసక్తిగా చూడడంతో శారద రిమోట్ పక్కన పెట్టేసింది. ఉండు, స్టవ్ మీద టీ పెట్టాను, తెస్తాను అంటూ జానకి తిరిగి లోపలికి వెళ్ళి 2 కప్పుల్లో టీ పోసుకుని వచ్చింది. మహిళా సంఘం అధ్యక్షురాలు ఆవేశంగా అంటోంది, కేవలం స్త్రీలే ఈ బాబాలను పోషిస్తున్నారు అంటే నేను ఒప్పుకోను. రాజకీయ నాయకులు, సినిమా తారలు, వ్యాపారస్తులు పెంచి పోషించిన తర్వాతే మహిళలు బాబాలను నమ్మడం మొదలుపెట్టారు. ఏ రాజకీయ నాయకుడి అండా లేకపోతే ఎకరాలకు ఎకరాలు ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి ఆశ్రమాలు కడతారా? ఎవరి అండా లేకపోతే విదేశాల్లోని నేరస్తులతో చేతులు కలిపి స్మగ్లింగ్, డ్రగ్స్ వ్యాపారాలు ఎలా విస్తరించుకుంటూ పోతారు? గడ్డాలు పెంచి కాషాయాలు ధరించి మేము మహాత్ములం, మాకు మహిమలున్నాయి అని చెప్పుకోగానే ముందు వాళ్ళని ఆశ్రయించేది ఎవరు? వచ్చే ఎలక్షన్లో మేము గెలుస్తామా, మా పార్టీ అధికారంలోకి వస్తుందా అని కొందరు, నా సినిమా బాగా ఆడుతుందా, నేను నెంబర్ 1 హీరో అవుతానా, నేనే నెంబర్ 1 డైరెక్టర్ అవుతానా అని కొందరు, కొత్త వ్యాపారం మొదలు పెడుతున్నాను, అది సజావుగా సాగి పోటీ లేకుండా నా వ్యాపారం అభివృద్ధి చేయాలంటే ఏ పూజ చేయాలి అని మరికొందరు, బాబాల్ని దర్శించుకుని
ఫలానా బాబా వారి దయ వల్ల నాకు మేలు జరిగింది అని ప్రచారం ఇవ్వబట్టే కదా సామాన్యులు నమ్మేది, వాళ్ళ దగ్గరకు వెళ్ళేది. మీరెలా మహిళలే బాబాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తున్నారు? మీరన్నది నిజమే. రాజకీయ నాయకుల అండ లేకపోతే ఆధ్యాత్మికత పేరిట ఇన్ని చీకటి వ్యాపారాలు చెయ్యరు. కానీ పేరు, డబ్బు, పలుకుబడి ఉన్నవారు మోసపోయే అవకాశం తక్కువ. కానీ స్త్రీలకు ఇలాంటి బాబాల వలన ప్రమాదం జరుగుతోందని, వాటి చీకటి వ్యాపారాల్లో ఆడపిల్లల బలిదానం అతి ముఖ్యమైనది అన్న వార్తలు చూస్తూ కూడా ఎందుకు స్త్రీలు వెళ్తారు? రెట్టించాడు యాంకర్. ఉద్యమకారిణి అందుకుంది. స్త్రీలకు అనేక సమస్యలు, ఇంటా బయట ఒత్తిళ్లు, సమస్యలు, బాధలు, కష్టాలు, కన్నీళ్లు ఎవరికీ చెప్పుకోలేక మానసికంగా ఎంతో వేదన అనుభవిస్తుంటారు. భర్తకి ఏదన్నా చెప్పుకోవాలన్నా సమస్య భర్త నుంచే వస్తుంటే ఎవరికి చెప్పుకుంటారు? ఎంతోమంది భర్తలు భార్యలను ఇంకా బానిసలుగానే చూస్తున్నారు. భార్య అంటే మనసున్న మనిషి అని గుర్తించే మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు? పిల్లలు చెప్పిన మాట వినరు. ఇలా అనేక సమస్యలతో మానసికంగా నలిగిపోతూ ఏదో ఉపశమనం లభిస్తుంది అనే ఆశతో స్వామీజీలను, బాబాలను, జ్యోతిష్కులను సంప్రదిస్తారు. అయితే ఇలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మా సమస్య తీరుస్తారు అని మహిళలకు ఎలా తెలుస్తుంది? మీ మీడియా ప్రచారం వల్లే కదా. తెల్లవారి లేచి టీవీ ఆన్ చేస్తే ఒక భక్తి కార్యక్రమం లేదు, ఒక సినిమా లేదు, ఒక సీరియల్ లేదు. ఆ పక్క ఈ పక్క కింద స్క్రోలింగ్లో ఎంతమంది ఇలాంటి వాళ్ళ గురించి మీరు ప్రచారం చేయడం లేదు? వాళ్ళు దొంగలని, స్మగ్లర్లని, వాళ్ళంతా మోసగాళ్ళని వార్తల్లో చెప్పేది మీరే, డబ్బు కోసం వాళ్ళ గురించి ప్రచారం చేసేది మీరే. ఎందుకు చేస్తున్నారు సార్? యాంకర్ నవ్వుతూ, దీన్నేనా మేడం ఉరుమురిమి మంగళం మీద పడింది అంటారు అన్నాడు. చూసారా, మిమ్మల్ని అంటే మీకెంత కోపం వచ్చిందో అందా ఉద్యమకారిణి. అబ్బే కోపం లేదు అని లాయర్ని అడిగాడు యాంకర్. అమ్మా, భారతదేశంలో హిందువులు అటు దేవుణ్ణి, ఇటు ఇప్పుడు మనం చెప్పుకుంటున్న బాబాని కూడా ఎక్కువగా నమ్ముతారు. ఎందుకంటారు? అలాగే కొందరు అయ్యప్ప దీక్షలని, కొందరు ఆంజనేయ స్వామి దీక్ష అని, కొందరు భవానీ దీక్ష అని, ఇలా రకరకాలుగా దీక్షలు పూని పూజలు చేస్తుంటారు. ఇవి మూఢనమ్మకాలు కాదా? వీటి గురించి మీ అభిప్రాయం ఏంటి? జానకి ఊపిరి బిగబట్టి ఆవిడ సమాధానం కోసం చూడసాగింది. ఇతనికి బుద్ధి లేదు, ఇలాంటి ప్రశ్నలు వేసి మత వైషమ్యాలను ప్రోత్సహించడం కాదా అంది శారద చికాగ్గా. అలా ఎందుకు అనుకోవాలి? అన్ని మతాల్లోనూ ఏవో కొన్ని మూఢనమ్మకాలుంటాయి. కేవలం హిందూ మతంలోనే మూఢనమ్మకాలుండవు. నేను ఇది వరకు చాలాసార్లు చూశాను టీవీలో. మన బాబాలలాగానే కొందరు పాస్టర్లు కూడా అవినీతి కార్యక్రమాలు చేయడం, విదేశాల నుంచి వస్తున్న నిధులు మింగేయడం, అమ్మాయిల్ని ట్రాప్ చేయడం లాంటివి చేశారని వార్తలు ఎన్నో విన్నాను అంది జానకి. ఇంతలో సరిగ్గా అదే విషయం లాయర్ మాట్లాడడం ప్రారంభించడంతో ఇద్దరూ వాదనాపి ఆవిడ మాటలు వినసాగారు. మీరు చెప్పిన మూఢనమ్మకాలు కేవలం హిందూ మతంలోనే ఉన్నాయంటే నేను ఒప్పుకోను. మానవ సహజమైన బలహీనతలు అన్ని మతాల వారిలో ఉంటాయి. ఎవరూ కోరికలకి, ఆశలకి, దురాశలకి, ప్రలోభాలకు, అన్నిటికీ మించి విశ్వాసాలకు అతీతులు కారు. కాకపోతే హిందూ మతంలో కొంత అధికంగా ఉందని మాత్రం చెప్తాను. అందుకు కారణం ఉంది. మనది భారతదేశం, వేదాలు పుట్టిన దేశం. రామాయణ, భారత, భాగవత ఇతిహాసాలు, ఎందరో యోగులు ఈ గడ్డ మీద పుట్టారు. వాల్మీకి, వ్యాసుడు, విశ్వామిత్రుడు, అగస్త్యుడు, వశిష్ఠుడు వంటి అనేక మంది మహర్షులు నడిచిన భూమి. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద లాంటి మహాత్ములు నడయాడిన భూమి. భారతదేశ జాతీయ జీవనానికి హిందూ ధర్మం ప్రాణవాయువు. వేదాలు మానవ జీవన శైలిని నిర్దేశించిన శాసనాలు. ఈ దేశంలో అధిక శాతం హిందూ ధర్మాన్ని అనుసరించే తరతరాలుగా సాగుతోంది. దేవతలను పూజిస్తాం, యోగులను పూజిస్తాం, చెట్లను, పుట్లను, పాముని, పశువులని పూజించే సంస్కృతి మనది. పూజ అంటే ఏం లేదు, మన మనసులో ఉన్న గౌరవాభిమానాలను, ప్రేమను వ్యక్తపరిచే ఒక విధానం. తల్లిదండ్రుల్ని, గురువుల్ని పూజిస్తాం. ఇది మూఢనమ్మకం అనగలరా? ఇదంతా ఎప్పటి నుంచో అనుచానంగా వస్తోంది. ఇందులో ఒకళ్ళు ఎగతాళి చేయడానికి, విమర్శించడానికి ఎవరికీ హక్కు లేదు. ఎవరి మతాన్ని వారు గౌరవించుకోవచ్చు, ఎవరి నమ్మకాలను, విశ్వాసాలను ఎవరికి వారు పాటించవచ్చు. కానీ ఇతర మతాలను, మత గ్రంథాలను విమర్శించే హక్కు ఎవ్వరికీ లేదు. ఈ మధ్య హిందూ మతాన్ని విమర్శించడం ఫ్యాషన్ అయిపోయింది. మళ్ళీ ఆ విమర్శించే వాళ్ళు పాటించేది హిందూ సంప్రదాయాలనే. ఇది దారుణం కాదా? అలాంటప్పుడు తన మతాన్ని తను నిలబెట్టుకునే కర్తవ్యం హిందువుది కాదా? తన ధర్మాన్ని, తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత హిందువులకి లేదా? దీనికి ఉద్యమాలు, విప్లవాలు కాదు కావాల్సింది.
ఏది మంచి ఏది చెడు అని ప్రాక్టికల్గా తెలియచేయాలన్న ప్రయత్నం. దేశ అస్తిత్వం కాపాడుకోవడం మన ధర్మం. ఇప్పటికే మన దేశం పరాయి వారి చేతుల్లోకి వెళ్ళిపోతోంది. మన ధర్మం, మన సంస్కృతి, సంప్రదాయాలు హేళనకు గురవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన హిందూ దేశాన్ని మనదిగా నిలబెట్టుకోవడానికి, కాపాడుకోవడానికి కృషి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మన ధర్మాలు, మన ఇతిహాసాలు ఇతర మతాల వారి దృష్టిలో పుక్కిటి పురాణాలుగా చిత్రించబడుతూ హాస్యాస్పదంగా మారుతున్నాయి. ఈ ఘర్షణలో కొందరు హిందువులు తమ మతం యొక్క గొప్పతనాన్ని చాటడానికి రకరకాల దీక్షలు చేపడుతున్నారు, యాత్రలు చేస్తున్నారు. ఇది ఒక రకమైన నిశ్శబ్ద పోరాటం. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అవసరం కూడా. ఇక బాబాలు, స్వామీజీల విషయానికి వస్తే అది ఒక రకమైన ఎన్నటికీ నయం కాని మానసిక వ్యాధి. నార్మల్ మనిషిగా కాక ఏదో ఒక అసాధారణ పద్ధతిలో జీవించాలన్న కాంక్ష. తను చేస్తున్నది తప్పు అని తెలిసినా ఆ తప్పు చేయడం, అందులో తనకి అండగా, సపోర్టుగా మరికొంతమందిని ఆ తప్పుల సుడిగుండంలో పడేయడం కేవలం హిందూ మతంలోనే జరుగుతుంది అంటే నేను ఒప్పుకోను. మనకి తెలియని నిగూఢమైన రహస్యాలు ఎన్నో భూగర్భాల్లో నిక్షిప్తమై ఉన్నాయి. పైకి ప్రజాసేవ అని, మత ప్రవక్తలమని చెబుతూ పేరుగాంచిన వారు ఎంతో మంది చేసిన పాపకార్యాలు ఇటీవల మన సోషల్ మీడియా బయటపెట్టింది. వాటి గురించి ఏమనరేవి ఎవరు? నిజానికి ప్రజలని మోసం చేయడం, సమాజంలో శాంతిని కొల్లగొట్టడం, ప్రజల నమ్మకాలను తమకి అనుకూలంగా వాడుకుని ప్రజలను పిచ్చివాళ్లను చేయడం, పూజలు, శాంతులు అంటూ అమాయకుల్ని దోచుకోవడం ఇవన్నీ నేరాలే. ఈ నేరాలను నేరాలుగా పరిగణించి అది ఎవరైనా, ఏ మతం వారైనా ఇలాంటి వాళ్ళకి శిక్ష వేసేటప్పుడు ఇంకోసారి అలాంటి నీచులను నమ్మకూడదు అన్న రియలైజేషన్ ప్రజల్లో కలిగేలా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ప్రభుత్వమే కులమత భేదాలు సృష్టిస్తూ వారి ఓటు బ్యాంకు కోసం పరమతాల వారికి కొమ్ము కాయడం కన్నా దిగజారుడుతనం ఇంకోటి లేదనే అనిపిస్తుంది. ఇక సామాన్యుల మాట ఏంటి? ఆవిడ ఆవేశంతో మాట్లాడుతుంటే యాంకర్తో సహా అందరూ నిరుత్తరులై ఉండిపోవడం చూసిన జానకి ఉత్సాహంగా చప్పట్లు చరిచింది. అమ్మా, ఇప్పుడు లాయర్ గారు చెప్పింది విన్నాం. దీన్ని బట్టి సమస్య అనేది ప్రధానంగా ఎక్కడి నుంచి మొదలైందో మనకు అర్థమైంది. దీనికి పరిష్కారం ఏంటి? ఏం చేస్తే సమాజంలో అన్ని వైపులా చెలరేగుతున్న విషజ్వాలలు చల్లారి సమాజం ఆరోగ్యంగా ఉంటుందో మీరు చెప్తారా? ఉద్యమకారిని చెప్పడం మొదలుపెట్టింది. ఈ అంశంపైన ఉద్యమాలు రావాలి. మహిళా సంఘం అధ్యక్షురాలంది. అందరూ సంప్రదాయాల మీద తిరుగుబాటు చేయాలి. ఈ సైన్స్ యుగంలో కూడా ఆచారాలు, సంప్రదాయాలు అంటూ దేవుళ్లను, బాబాలను, పూజలు, పునస్కారాలు ఇదంతా ఫూలిష్నెస్. లాయర్ నెమ్మదిగా అంది. మళ్ళీ సంప్రదాయాల మీద పడుతున్నారు. ఇప్పటి వరకు నేను చెప్పింది అదే కదా. ఏ సంప్రదాయం ఏం చెప్పింది? అది మన జీవితానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఈ సమాజానికి ఏది మంచి చేస్తుంది అని ఆలోచించడం విజ్ఞత. చదువు, సంస్కారం, ఆలోచించే మెదడు ఉన్న ప్రతి వాళ్ళు మేమేం చేస్తున్నాం, ఎందుకు ఇలా చేస్తున్నాం అని ఆలోచించి తమ ఆలోచన దృక్పథంలో, ప్రవర్తనలో, మాటల్లో మార్పులు చేసుకుని పౌరులుగా తమ బాధ్యతని గుర్తెరిగి మసులుకోవాలి. అన్ని సమస్యలు తప్పక సమసిపోతాయి. ముఖ్యంగా నోరు అదుపులో పెట్టుకోవాలి. ఆత్మస్థుతి, పరనింద హర్షణీయం కాదు. ఎంత బాగా చెప్తోంది ఈవిడ అంది జానకి అభినందనగా. చదువుకున్న మహిళా లాయర్. ఆవిడ ఒక బాధ్యత గల పౌరురాలిగా ఏం మాట్లాడాలో, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడింది అంది శారద. కానీ దొంగ వెధవలని కూకటి వేళ్లతో సహా పెకిలించి పారేయాలి శారదా అంది జానకి. కలుపు మొక్కలు పీకేసిన కొద్దీ మొలుస్తూనే ఉంటాయి జానకి. కాకపోతే ఆరంభంలోనే వాటిని గుర్తించి పీకేస్తుంటే చాలు, చేను ఆరోగ్యంగా పచ్చగా ఉంటుంది. శారద మాటలకి అప్రయత్నంగా తలూపుతూ ఏవో ఆలోచనల్లోకి వెళ్ళిపోయింది జానకి. అప్పటికే సమయం 5 దాటుతుంటే, ఇక వెళ్తాను జానకి, అనవసరంగా ఆలోచించకు, మనం ఆ పంజరంలో నుంచి బయటపడ్డాం, అయిపోయింది, మిగతాది ప్రభుత్వం బాధ్యత, వస్తా మరి అంటూ లేచిన శారదకి సరే అని చెప్పి జానకి అలా సోఫాలో నిస్త్రాణగా కూర్చుండిపోయింది. నిజంగా తను చేసిన పూజలే తనను కాపాడాయా? లేకుంటే ఒక భయంకరమైన పరిస్థితి నుంచి ఎలా బయటపడగలిగింది? తను ఎలాగో బయటపడింది. కానీ అమాయకురాళ్లైన ఎంతమంది ఆడపిల్లలు ఆ నికృష్టుల గుహలలో చిక్కుకుని ఎన్ని కష్టాలు పడుతున్నారో. వాళ్ళనెవరు కాపాడుతారు? ఎలా కాపాడతారు? ప్రతి వాళ్ళు మాకెందుకులే అనుకుంటే ఈ సమాజంలో ఉన్న ఇలాంటి చీడపురుగులని ఏరి పారేసేదెవరు? జానకి ఆలోచనల్లో ఉండగానే చరిత కాలేజీ నుంచి వచ్చింది. చెప్పులు వదిలి గబగబా జానకి దగ్గరకు వచ్చి ఒడిలో వాలిపోయి వెక్కి వెక్కి ఏడవసాగింది.
జానకి కంగారుగా అడిగింది. ఏమైంది తల్లి? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది? అమ్మా, మరి మరి మాటలు పెగలక మళ్ళీ వెక్కిళ్ళు పెట్టసాగింది చరిత. జానకి కంగారు ఎక్కువైంది. కూతురిని బలవంతంగా లేవదీసి, చెప్పమ్మా, ఏం జరిగింది? చెప్పకుండా ఏడిస్తే ఎలా అంది. నా క్లాస్మేట్ అవంతి కనిపించడం లేదు. ఎటు వెళ్ళిందో తెలియడం లేదు బావురు మంది చరిత. జానకి ఆ మాటకి మ్రాన్ పడిపోయింది. కొన్ని క్షణాలు మాట రాక శిలలా ఉండిపోయి మెల్లగా గొంతు పగల తీసుకుని, ఎవరు చెప్పారు అని అడిగింది. 4 రోజుల నుంచి కాలేజీకి రావడం లేదమ్మా. జ్వరం ఏదన్నా వచ్చిందేమో అని మేము కూడా పట్టించుకోలేదు. ఇవాళ వాళ్ళ నాన్న మా కాలేజీకి వచ్చి మమ్మల్ని అడిగారు, అవంతి కాలేజీకి వచ్చిందా అని. మేము ఆశ్చర్యపోయి, అదేంటి 4 రోజుల నుంచి రావడం లేదు కదా అన్నాము. ఆయన పాపం ఏడుపు ఎంతగానో ఆపుకోవడానికి ట్రై చేశారు, కానీ ఆపుకోలేకపోయారు. 4 రోజుల క్రితం వాళ్ళమ్మ దాన్ని కొట్టారట. దాంతో బాగా జ్వరం వచ్చిందట. నిన్న మధ్యాహ్నం నుంచి కనిపించడం లేదట. ఇంట్లో తన గదిలో పడుకుందేమో అని ఎవరూ పట్టించుకోలేదట. సాయంత్రం అంకుల్ ఆఫీస్ నుంచి ఇంటికి త్వరగా వెళ్ళారట. వెళ్ళగానే అవంతి జ్వరం తగ్గిందా అని చూడ్డానికి గదిలోకి వెళ్ళారట. గదిలో కనిపించలేదట. ఆంటీని అడిగితే గదిలోనే ఉంది కదా, పడుకుంది అన్నారట. ఇల్లంతా వెతికినా కనిపించలేదట. రాత్రి కూడా చూశారట. ఉదయం మా కాలేజీకి వచ్చారు అంకుల్ వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పింది చరిత. అదేంటే, ఇంట్లో పిల్ల వాళ్ళ అమ్మకి తెలియకుండా ఎక్కడికి వెళ్తుంది? వెళ్ళేటప్పుడు ఆవిడ చూడదా? ఆవిడ అవంతి పడుకుంది కదా అని మధ్యాహ్నం ఏదో షాపింగ్కి వెళ్ళిందటమ్మా. చోద్యంగా ఉంది. రాగానే అయినా చూసుకోవద్దు ఆవిడ? పైగా జ్వరం వచ్చిన పిల్ల అలా ఎలా ఊరుకుంది? అయినా అసలు ఎందుకు కొట్టిందట? ఎదిగిన ఆడపిల్లను కొట్టడం ఏంటి? ఆవిడికి మతిపోయిందా? వాళ్ళమ్మ మంచిది కాదు, రాక్షసి. వాళ్ళ నాన్నని కూడా టార్చర్ పెడుతుందని మాకిది వరకు చాలాసార్లు చెప్పింది అవంతి. మేము నమ్మలేదు. పాపం దానికి చెప్పుకోవడానికి కూడా ఎవరూ లేకుండా మేమే దాన్ని నిర్లక్ష్యం చేశాము. అది ఏం చెప్పబోయినా వినేవాళ్ళం కాదు. చాలా తప్పు చేశాం. 2 చేతుల్లో ముఖం దాచుకుని ఏడవసాగింది చరిత. జానకి జాలేసింది. చరితను గుండెలకు హత్తుకుని ఓదారుస్తూ, ఈ ఏడవకు తల్లి, నాన్న రాని చెప్దాము, అంకుల్ దగ్గరకు పంపిద్దాము. ఏదన్నా సాయం కావాలంటే చేస్తారు నాన్న, సరేనా? బాధపడకు, ఎక్కడికి వెళ్ళదులే, వస్తుంది అంది. నాకు భయంగా ఉందమ్మా. పాపం అది చాలా ఇన్నోసెంట్, ఏమీ తెలీదు. ఏం కాదులే, నా మాట విను. లేచి వెళ్ళి మొహం కడుక్కో బలవంతంగా లేవదీసింది దాన్. ఏం కాదులే, నా మాట విను. లేచి వెళ్ళి మొహం కడుక్కో బలవంతంగా లేవదీసింది జానకి. ఆవిడ బలవంతి మీద లేచి మొహం కడుక్కుని వచ్చింది చరిత. ఆ పిల్లకు ధైర్యం చెప్పిందే కానీ జానకి మనసులో భయం చీకటిలా ముసురుకుంది. ఎక్కడికి వెళ్ళుంటుంది? ఏ అమ్మమ్మ గారింటికో మేనమామ ఇంటికో వెళ్ళకూడదా? ఇంట్లో ఉంటే ఎక్కడైనా దాక్కుందా? వాళ్ళిల్లు ప్యాలెస్ కాదుగా, ఎక్కడ దాక్కుంటుంది? మరి ఎక్కడికి వెళ్ళింది? అయినా ఆవిడ పిల్ల ఇంట్లో నుంచి వెళ్ళిపోయేంత హింసించి ఉంటుందా? సొంత తల్లి కాదా? కొంపదీసి సవతి తల్లి కాదు కదా? చరిత మొహం కడుక్కుని వచ్చేసరికి లేచి వెళ్ళి ఆ పిల్లకి మిక్సర్ పెట్టింది. వద్దమ్మా అంది చరిత. తిను తల్లి, నువ్వు తిండి మానేస్తే వస్తుందా? బలవంతం చేసింది జానకి. తల్లి తృప్తి కోసం కెలికింది కానీ తినలేకపోయింది చరిత. అవంతి అమాయకమైన మొహం కళ్ళ ముందు కనిపిస్తోంది. పాపం, దానికి అన్ని కష్టాలున్నాయని వాళ్ళ నాన్న చెప్పిందాకా తెలియలేదు. రోజు ఏదో చెప్పడానికి పక్కన వచ్చి కూర్చోగానే డిస్టర్బ్ చేస్తోందని సీటు మారేది తను. ఎంత హర్ట్ అయి ఉంటుందో. ఎలా ఇప్పుడు? ఎక్కడికి వెళ్ళిందో? అసలే జ్వరం, సరిగా తిండి కూడా తినలేదు అని చెప్పారు అంకుల్. నీరసంగా ఎక్కడన్నా పడిపోయి ఉంటుందా? ఏదన్నా యాక్సిడెంట్ అయి ఉంటుందా? దేవుడా, మా అవంతి క్షేమంగా ఇంటికి రావాలి. సారీ దేవుడా, నేను దాన్ని బాధ పెట్టాను, సారీ. ఉబికి ఉబికి దుఃఖం రాసాగింది చరితకి. బయట బండి ఆగిన చప్పుడు కావడంతో గబుక్కున లేచి లోపలికి వస్తున్న భాస్కర్ దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళింది. తన గుండెల మీద వాలిపోయి బావురుమన్న చరితను చూసి కంగారుగా అడిగాడు, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? జానకి జరిగిన విషయం చెప్పింది. అంతా విని భాస్కర్, అరెరే పాపం,
పద వాళ్ళ ఇంటికి వెళ్దాం అన్నారు చరిత కళ్ళు తుడుస్తూ. కాలేజీ నుంచి వచ్చిన దగ్గర నుంచి ఒకటే ఏడుపు అంది జానకి. ఏడవకు తల్లి, నీకు వాళ్ళిల్లు తెలుసా అడిగాడు భాస్కర్. తెలుసన్నట్టు తల ఊపింది. పద వెడదాం అన్నాడు. ఉండండి, కాఫీ ఇస్తాను, తాగి వెళ్ళండి, నేను కూడా వస్తాను అంది జానకి. సరేనంటూ వాష్ బేసిన్ దగ్గరకు వెళ్ళి మొహం కడుక్కున్నాడు భాస్కర్. సరిగ్గా 10 నిమిషాల్లో ముగ్గురు అవంతి ఇంటి వైపు బయలుదేరారు. వాళ్ళు వెళ్లేసరికి మూసి ఉన్న ఫ్లాట్ తలుపుల వెనక నుంచి బిగ్గరగా మాటలు వినిపిస్తున్నాయి. కొన్ని క్షణాలు విన్నాక కానీ అర్థం కాలేదు లోపల ఏదో ఘర్షణ జరుగుతోందని. కాలింగ్ బెల్ కొట్టబోయి ఆగిపోయాడు భాస్కర్. చరిత నెమ్మదిగా అంది, అవంతి వాళ్ళమ్మ ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటుంది. పర్వాలేదు, బెల్ కొట్టునాన్నా. బాగుండదేమోరా, రాంగ్ టైంలో వచ్చాము అన్నాడు భాస్కర్. ఏం కాదులే అంది చరిత. కొట్టండి, కనీసం ఎవరో వచ్చారని గొడవన్నా ఆపుతారు అంది జానకి. భాస్కర్ బెల్ నొక్కాడు. ఒక్కసారి లోపల నిశ్శబ్దం అలముకున్నట్టు శబ్దం రాలేదు. 2 నిమిషాల తర్వాత తలుపు తెరుచుకుంది. సుధాకర్ వచ్చిన వాళ్ళు ఎవరా అన్నట్టు బ్రుకుటి ముడివేశాడు. చరిత అతని ముందుకు నడిచి, అంకుల్, మా డాడీ మమ్మీ అంది. ఓ సారీ సారీ, రండి అంటూ పక్కకి తొలగాడు. సారీ, చరిత చెప్పింది, పాప అంటూ మాట్లాడబోతున్న భాస్కర్ మాటలకి మధ్యలో అడ్డం వస్తూ సుధాకర్ అన్నాడు. అదే తెలియక టెన్షన్గా ఉన్నాను సార్. పోలీస్ రిపోర్ట్ ఇచ్చాను. టీవీలో కూడా స్క్రోలింగ్ వేయించాలని అనుకుంటున్నా. ఎప్పుడు వెళ్ళింది అడిగాడు భాస్కర్. నిన్న మధ్యాహ్నం నుంచి కనిపించడం లేదు. జాహ్నవి లోపల నుంచి విసురుగా వచ్చి అంది. మీరంతా వచ్చి పరామర్శించడానికి నా కూతురు చచ్చిపోలేదండి, బతికే ఉంది. ఒక్కసారిగా అందరూ ఉలిక్కి పడ్డారా మాటలకు. ముందుగా తేరుకున్న సుధాకర్ తీవ్రంగా అన్నాడు, నీకి జన్మకి బుద్ధి రాదా? ఛీ, నువ్వు పశువుని చేస్తున్నావు నన్ను. ముందుగా తేరుకున్న సుధాకర్ తీవ్రంగా అన్నాడు. జాహ్నవి మళ్ళీ అదే తీవ్రతతో ఏదో అనబోతుంటే గబుక్కున జానకి ఆమెను చెయ్యి పట్టుకుని లోపలికి లాక్కు వెళ్ళింది. జాహ్నవి విసురుగా విడిపించుకుని, దీనికంతటికీ ఆయనే కారణం. నా మీద దాని మనసులో విషం కక్కాడు. అందుకే దానికి నేనంటే లెక్క లేకుండా పోయింది. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతుందా. నన్ను పట్టుకుని నువ్వు చచ్చిపో అంది. మీకు తెలుసా అంది. ఎవరు కారణం, ఏంటి కారణం అనేవి తర్వాత సావకాశంగా చర్చించుకోవచ్చు. ముందు కర్తవ్యం ఆలోచించండి అంది జానకి. ఆలోచించడానికే ఉంది? పేపర్కెక్కి మీడియాకి వెళ్ళి బతుకులు బయటపడేసుకోవడం తప్ప అంది కసిగా జాహ్నవి. జానకి అసహ్యం వేసింది. ఈవిడ మూర్ఖురాలు అనుకుంది. భాస్కర్ స్వరం వినిపించింది. జానకి, మేం బయటకు వెళ్తున్నాం. నేను వచ్చాక మనం ఇంటికి వెళ్దాం. అందాక నువ్వు చరిత ఇక్కడే ఉండండి. అలాగే అంది జానకి. జానకి మనసంతా ఆందోళనతో నిండిపోయింది. 18 ఏళ్ల అవంతి ఎక్కడికి వెళ్ళింది? అసలే రోజులు బాగాలేవు. ఆడపిల్లలకి భద్రత కరువైంది. ఆ పిల్లకి ఏ ప్రమాదం సంభవించలేదు కదా. అదేం మనిషి జాహ్నవి? సొంత కూతురు మీద కూడా ద్వేషం ఉంటుందా ఏ తల్లికైనా? అయినా ఆ పిల్ల ఏ ధైర్యంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది? తల్లి సరిగ్గా లేకపోయినా తండ్రి ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు కదా. తెల్లారితే టీవీల్లో అనేక దారుణాలు చూపిస్తున్నారు. కొంచెమన్నా భయం లేకపోతే ఎలా? అవంతి ఎక్కడ ఉందో, ఎలాగైనా ఆ పిల్లని రక్షించాలి. కానీ ఎలా ఎలా రక్షించాలి? జానకి మనసులో అదే ఆలోచన. రాత్రంతా నిద్ర లేకుండా ఆలోచిస్తూనే ఉంది. మధ్యలో లేచి చరిత పక్కకు వెళ్ళి పడుకుంది. నిద్రపోతున్న చరిత ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది. ఆడపిల్లల మనసు సున్నితం. వీళ్ళకి ఏమాత్రం ప్రేమలో లోటు జరిగినా తట్టుకోలేరు. వీళ్ళని ప్రేమగానే కాదు, జాగ్రత్తగా పెంచాలి. మనిషి ఎక్కడ ఉన్నా దృష్టి వాళ్ళ మీద వేసి ఉంచాలి. ఈ విషయం జాహ్నవికి ఎవరూ చెప్పలేదా? జానకి పిల్లల్ని, భర్తని చాలా అన్యమనస్కంగా పంపించింది. పిల్లలు ఎప్పుడన్నా బ్రేక్ఫాస్ట్గా బ్రెడ్ టోస్ట్ చేసుకుని తింటాము అని చెప్పినా, బ్రెడ్ కడుపు నిండుతుందా పాడా, పెసరట్టు చేస్తాను తినండి, చక్కగా ఇడ్లీ సాంబార్ చేశాను తినండి అంటూ రకరకాల టిఫిన్లు చేసి పెట్టే జానకి ఆ రోజు ఏం చేయడానికి మనస్కరించక బ్రేక్ఫాస్ట్గా అందరినీ సేరియల్ తినమని చెప్పి చపాతీ కూర బాక్సుల్లో ఇచ్చి పంపించింది. చాలాసేపు పూజలో కూర్చుంది. కానీ ఎప్పటిలా శ్లోకాలు, సహస్రనామాలు చదవలేదు. మౌనంగా ఓ తపస్సులో కూర్చున్నట్టు ఓ గంట సేపు పూజ గదిలో కూర్చుని బయటకొచ్చింది. ఏమీ తినాలనిపించలేదు. అవంతి ఎక్కడికి వెళ్ళింది?
తనని మోసం చేసినట్టు ఆ పిల్లని కూడా ఎవరన్నా మోసం చేసి ఏ బాబా దగ్గరకో తీసుకుని వెళ్ళలేదు కదా. తనంటే పెద్దది, ఎలాగోలా బయటపడింది దేవుడి దయవల్ల. చిన్నపిల్ల, అమాయకురాలు. ఆ పిల్లని ఎవరన్నా ఏమన్నా చేస్తే? ఆవిడ వణికిపోయింది. ముందు రోజు సాయంత్రం భాస్కర్, సుధాకర్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి టీవీలో ప్రకటన ఇచ్చి వచ్చేసరికి బాగా పొద్దుపోయింది. వాళ్ళు వచ్చిందాకా చరిత, జానకి జాహ్నవిని కనిపెట్టుకుని అక్కడే ఉన్నారు. అవంతి కనిపించడం లేదన్న బాధతో జాహ్నవి ఏమన్నా అఘాయిత్యం చేసుకుంటుందేమో, లేక ఏడుస్తూ కూర్చుంటుందేమో అనుకున్నారు. కానీ ఏమీ పట్టనట్టు కనీసం ఇంట్లో ఇద్దరు అపరిచితులు ఉన్నారన్న స్పృహ కూడా లేకుండా వాట్సాప్లో వీడియోలు చూసుకుంటూ కూర్చుంది. మంచినీళ్లు తాగుతారా అని కానీ, టీ ఇవ్వడం కానీ ఏదీ లేదు. ఆవిడ మొహంలో వీళ్ళు పని పాట లేకుండా వచ్చి కూర్చున్నారు అన్న అభిప్రాయం కనిపించింది. భాస్కర్ వచ్చిందాకా ముళ్ళ మీద కూర్చుని అతను వచ్చాక ఇంటికొచ్చేశారు. ఇంటికి రాగానే అంది జానకి భాస్కర్తో, ఆవిడ నాకు నచ్చలేదండి. పాపం సుధాకర్ ఆవిడ వల్ల ఎంత నరకం అనుభవిస్తున్నాడో నిన్న అతని మాటల ద్వారా అర్థమైంది జానకి. అనుకూలవతి అయిన భార్య లేకపోతే మగవాడి జీవితం నరకం. మంచివాడు కాబట్టి ఆవిడ్ని భరిస్తున్నాడు అనిపిస్తోంది. ఇంకొకళ్ళెవరన్నా అయితే ఎప్పుడో ఆవిడ్ని వదిలి వెళ్ళిపోయేవాళ్ళు అనిపించింది అతని మాటలు వింటుంటే అన్నాడు భాస్కర్. కానీ పాపం ఆడపిల్ల ఎక్కడికి వెళ్ళిందో ఏంటో, ఆవిడకి చీమ కుట్టినట్టు లేదేంటి అంది జానకి. చరిత కూడా, అవునమ్మా, అందుకే అది ఎప్పుడూ దిగులుగా ఉండేది. మమ్మల్ని ఎప్పుడూ అడుగుతుండేది, మీ అమ్మ నిన్ను ప్రేమగా చూసుకుంటుందా అంటూ క్లాస్లో అందరినీ అడుగుతుండేది. కొన్నాళ్ళు దీనికేమైనా మెంటలా ఇలా అడుగుతుంది అనుకునేవాళ్ళం. తర్వాత ఒకరోజు చెప్పింది వాళ్ళ అమ్మ గురించి. అప్పుడు నాతో అంది కూడా, నేనెప్పుడన్నా మీ ఇంటికి వచ్చేస్తా చరిత, రానిస్తారా అని. నేనే తిట్టాను, అట్లాంటి పిచ్చి పనులు చెయ్యకు అని బాధగా చెప్పింది చరిత. ఆ అమ్మాయి స్వరంలో వేదన ధ్వనించి గబుక్కున కూతుర్ని దగ్గరకు తీసుకుంది జానకి. బాధపడకమ్మా, ఎక్కడికి వెళ్తుంది? వాళ్ళ అమ్మమ్మ గారింటికి వెళ్ళిందేమో అంది. వాళ్ళు ఈ ఊళ్ళో ఉండరు, రాజమండ్రిలో ఉంటారు. పాపం దానికి ఏమీ తెలీదు, రైలు ఎక్కడం కూడా తెలీదు. చెమర్చిన కళ్ళు తుడుచుకుంది చరిత. భాస్కర్ మనసు ద్రవించింది. ఎలాగైనా ఆ అమ్మాయి ఎక్కడుందో తెలుసుకోవాలి అనుకున్నాడు. పాపం, తల్లి ప్రేమ కోసం తప్పించిపోయినట్టుంది సానుభూతిగా అంది జానకి. నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు జానకి, తప్పకుండా తిరిగి వస్తుంది. స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం నిన్న, అలాగే టీవీలో కూడా స్క్రోలింగ్ వేయమని రాసిచ్చి వచ్చాము. వస్తుంది. నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు జానకి, తప్పకుండా తిరిగి వస్తుంది. స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము, అలాగే టీవీలో కూడా స్క్రోలింగ్ వేయమని రాసిచ్చి వచ్చాము. వస్తుంది. మంచి రేటింగ్స్ ఉన్న 2 ఛానల్స్లో ఇచ్చాము, 2 కూడా న్యూస్ ఛానల్స్. బహుశా రాత్రి నుంచి స్టార్ట్ చేసి ఉంటారు స్క్రోలింగ్. తప్పకుండా అవంతి తిరిగి వస్తుంది క్షేమంగా అన్నాడు భాస్కర్. ఎంతో నమ్మకంతో చెప్పాడు. కానీ భాస్కర్ మనసులో కూడా ప్రస్తుత సామాజిక పరిస్థితి తలుచుకుంటుంటే ఆపాదమస్తకం వణికిపోతోంది. కాలేజీ, ఇల్లు తప్ప మరో చోటికి ఒంటరిగా వెళ్ళడం తెలియని ఆ పిల్ల ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకరికి తెలియకుండా ఒకరు ఆ విషయమే ఆలోచిస్తూ రాత్రంతా నిద్రపోలేదు. ఏ పుట్టలో ఏమున్నదో శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారి నవల ఆడియో 7వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.